వెల్కమ్ టు వేత్రి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు భగీరథ్ స్వయంగా పోలీసుల ఎదుట హాజరైనట్టు తెలుస్తుంది. హైకోర్టు ఇంటీరియం ప్రొటెక్షన్ ఇవ్వలేమని స్పష్టం చేసిన అనంతరం కేసులో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇదే సమయంలో ఢిల్లీ, హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట నమోదు కావడం, బాధితురాలు మైనర్ అనే అధికారిక రికార్డుల ఆధారంగా ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేయడం కేసులో కీలక అంశాలుగా మారాయి. భగీరథ్ లొంగిపోవడంతో ఇప్పుడు పోలీసులు తదుపరి విచారణ, మెడికల్ పరీక్షలు, డిజిటల్ ఆధారాల పరిశీలనపై దృష్టి సారించే అవకాశం ఉందని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మృత్యువు కళ్ళ ముందే కనిపిస్తున్న ఆ తల్లి గుండె బెదరలేదు. రైలు దూసుకొస్తున్న బిడ్డల ప్రాణాలకు రక్షణ కవచంలా నిలిచింది. కన్న బిడ్డల కోసం ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి బీహార్లోని సమస్తీపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్ లో ఓ తల్లి సాహసం అందరినీ కంటతడికి పెట్టించింది. ఇద్దరు పిల్లలతో ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు దూసుకొచ్చింది. తప్పించుకునే దారి లేకపోవడంతో ఆమె పిల్లలను హత్తుకుని ప్లాట్ఫామ్ కు ట్రాక్ మధ్య ఉన్న ఇరుకైన సందులో పడుకుంది. రైలు కడ్డీలు తగిలి గాయాలవుతున్న ఆ తల్లి తన పిల్లలను వదలలేదు. రైలు వెళ్లే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పిల్లలను కాపాడుకుంది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. అక్కడ వంతెన లేకపోవడం ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. अपना पटोरी अपना पटोरी अपना पटोरी ప్రభుత్వం ద్వారా కేటాయించబడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ప్రతి పేదవాడి హక్కని, పేద ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిజమైన అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా, రాజకీయ పక్షపాతం లేకుండా వెంటనే కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎన్ రాజు, పట్టణ కార్యదర్శి శ్రీను నాయక్ మాట్లాడుతూ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక మంది పేద ప్రజలు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఇబ్బందికర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారని, ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా కేటాయించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ ఊహించిన విధంగా పెట్రోల్ డీజిల్ పెంచకుండా ఆపారన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం కూడా కాకముందే దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ ధరలు పెంచి మరోసారి అన్యాయం చేసిందని పొన్నం మండిపడ్డారు. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెబ్బులు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా, మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే. 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్, పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనొద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు, దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధంలో కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్, డీజిల్ ధరలను పెబ్బులు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొంతకాలంగా వృద్ధాప్యం, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె వద్ద చికిత్సకు సరిపడా డబ్బులు లేవనే కారణంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడం నిరాకరించింది. అంతటితో ఆగకుండా కనీస మానవత్వం లేకుండా ఆమె కోసం ఒక ప్రైవేట్ క్యాబ్ ను బుక్ చేసి అక్కడి నుండి పంపించి వేసింది. ఆసుపత్రి చేసిన అన్యాయం చాలదన్నట్టు సదరు క్యాబ్ డ్రైవర్ కూడా అర్ధరాత్రి సమయంలో అమానుషంగా ప్రవర్తించి ఆమెను ఓ జంక్షన్ వద్ద ఫుట్పాత్ పై ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి వేళ నడి రోడ్డుపై దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వృద్ధురాలైన పావలా శ్యామలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఊటాఊటిన సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి సురక్షితంగా ఆర్కే ఫౌండేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
రహదారులపై మూగజీవుల వలన మనుషులకు రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండడానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆదేశాలతో హుజూర్నగర్ సిఐ, హుజూర్నగర్, గరిడపల్లి, నేరడచెర్ల, పాలకీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మూగజీవాల కొమ్ములకు రేడియం స్టిక్కర్లను స్థానిక ఎస్ఐలతో కలిసి అందించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో మేత కోసం రైతులు పశువులను బయటకు వదులుతారని, అవి రాత్రి వేళలో రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరిగి మనుషులు, పశువులు చనిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సిఐ తెలిపారు. ఈ ప్రమాదాలను అరికట్టడానికి పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్స్ అంటించి ప్రమాదాల నివారణకు తమ వంతు బాధ్యతగా రైతులకు అవగాహన కలిగిస్తున్నామని సిఐ తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.